అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఈ శీతాకాలంలో మన చర్మాన్ని అలాగే మన హెల్త్‌ని కాపాడుకోవడం కోసం ఈ 2 రకాల హెల్తీ టీస్‌ని నేను ప్రిపేర్ చేయబోతున్నాను. మొదటగా మనం శంకుపూల టీని ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక 10 వరకు నేను శంకుపూలని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి 100 ml వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు కావాలంటే దాల్చిన చెక్కను కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్గా వాటర్ అయినా పర్లేదు. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో ఉన్న ఫ్లవర్స్ అన్నిటిని కూడా తీసేసి మనం చక్కగా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. దీనిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని డైలీ తీసుకుంటే చాలా చాలా మంచిది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా తీసుకోవడానికి ప్రయత్నించండి. దీన్ని ఎక్కువగా ఒబెసిటీ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే క్యాన్సర్ ప్రివెన్షన్గా కూడా పనిచేస్తుంది. ఇలా ప్లెయిన్గా అయినా తాగొచ్చు, లేదంటే మీకు ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. ఒక చిన్న గ్లాస్లోకి ఇలా వాటర్ని బ్లూ టీ వాటర్ని తీసుకొని అందులోకి ఒక 6 to 7 డ్రాప్స్ లేదంటే మన పులుపు సరిపడినట్టుగా లెమన్ వాటర్ని బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు ఇంగ్లీష్లో, దాంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటే చూడండి కలర్ చేంజ్ అయింది కదా. సో ఇలా అయినా తాగొచ్చు. ఇందులోకి కావాలంటే మీరు ఒక స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. ఈ శంకుపూల టీని తాగడం వల్ల ఆరోగ్యమే కాకుండా మన అందం, ఆరోగ్యం, తెలివి కూడా మన సొంతం అవుతుంది. మీకు ఇలాంటి ఫ్లవర్స్ ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చుకొని ఇలా టీ చేసుకొని తాగండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్లో. దీన్ని మీరు మొదటిసారి తాగినా ఈ టీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ ట్రై ఇట్ వన్స్. నెక్స్ట్ గులాబీ రేకులతో టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం నేను ఒక గుప్పెడు వరకు ఇలా రోజ్ పెటల్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా 1 లేదా 2 సార్లు వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నేను ఇక్కడ 1 కప్ వరకు టీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 150 ml వరకు నేను వాటర్ని తీసుకుంటున్నాను. సో వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మనం గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 6 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. రోజ్ పెటల్స్ కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి ఇందులోకి కొంచెం స్పైస్ని యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ 3 లవంగాల్ని, ఒక పించు ఇలాచీని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇవి పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. ఈ వింటర్లో మన స్కిన్ అనేది డ్రైగా, జిడ్డుగా ఉంటుంది కదా. సో దీన్ని వీక్లీ వన్స్ లేదా ట్వైస్ తీసుకోవడం వల్ల ముఖంపై జిడ్డు పోయి గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది. ఈ టీలో స్ట్రెస్ రిలీఫ్ని చేసే మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే యాంటీబయాటిక్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది ఆడవాళ్ళలో మంత్లీ వచ్చే మెన్స్ట్రువల్ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది. ఇన్ని మంచి ఔషధ గుణాలున్న ఈ టీని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ టీని మీరు ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒక స్పూన్ హనీని కొంచెం లెమన్ని యాడ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ హెల్దీ డ్రింక్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.